ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎస్ఐఆర్ కార్యక్రమంపై బిఎల్ఓలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్, డీసీసీ అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొని ఓటర్ నమోదు, ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తారు. మ్యాపింగ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని బిఎల్ఓలకు సూచించారు. ఈ నెల 30న జరగబోయే ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సర్ అనే ప్రోగ్రాం ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రారంభించబడింది. సర్ వల్ల రెండు విధాల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మనం అప్రమత్తంగా ఉండి మన ఓటర్లను మనం గుర్తించుకొని దాన్ని సక్రమంగా మనం ఫాలో అప్ చేసుకొని ఎంటర్ చేయించుకుంటే దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అదే విధంగా మనం కొంచెం నిర్లక్ష్యం వహించినా కూడా ఓట్లని తొలగించే ప్రక్రియ ఇది ఒక కుట్రపూరిత ప్రక్రియ. ఇది మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఏలదే ప్రథమ పాత్ర, ఇందులో ప్రధాన పాత్ర. ఎందుకంటే మీ అందరికి తెలుసు, మీ వార్డులలో కానీ మీ ఊళ్ళల్లో కానీ ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు అనేది మీకే తెలుసు. అందులో ఎంతమంది ఉద్యోగాలకు వెళ్ళారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కొత్తగా ఇంకా ఎన్రోల్ అవ్వలేదు, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసు. కనుక ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓలతో మీరు కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఓటు కూడా ఎంటర్ అయ్యేలా చూడాలి. ఎందుకంటే ఇది ఒకటే ఓటుకు ఒక్కటే కాదు, తర్వాత వాళ్ళ గుర్తింపు కానీ రేషన్ కార్డు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకి వచ్చే పథకాలు కానీ అన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మనం కొంచెం ఏమరపాటుగా ఉంటే మాత్రానికి ఓట్లు తరిగిపోతే మనకి భవిష్యత్తులో చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం మనం, మమతా బెనర్జీ ఓడిపోవడానికి కానీ బీహార్లో కానీ ఎన్ని ఓట్లు తొలగింపు ప్రక్రియ వల్ల అక్కడ ప్రభుత్వాలే మారిపోయినాయి. కనుక దయచేసి మీరందరూ అప్రమత్తంగా ఉండి ఇది ఆషామాషిగా తీసుకోకుండా మరి చాలా కేర్ఫుల్ గా ఇది చూడాలి. చూడడానికి అయితే ఫామ్స్ అంత సంక్లిష్టంగా ఉంది ప్రక్రియ అంతా, కానీ మనం 1-2 రోజులు దీని మీద కసరత్తు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈజీగానే ఉంటది. అంత ఇప్పుడు మా విషయానికే వస్తే మాకిద్దరు ట్విన్స్ కదా, ట్విన్స్ కే వాళ్ళది అనామలస్ అని పడింది. ఎందుకు పడింది అంటే ట్విన్స్ అనే ఆప్షన్ లేదంట, అందులో ఆన్లైన్ లో ట్విన్స్ అనే ఆప్షన్ లేదు. సో ఇద్దరికి ఎంటర్ అవ్వలేదు. ఒకటేమో నా పేరు మీద ఎంటర్ అయింది, ఒకటేమో మా మామయ్య గారు కృష్ణమూర్తి గారి పేరు అటాచ్ చేస్తే ఎంటర్ అయింది. ఇలాంటివి మనం అప్రమత్తంగా చూసుకోవాలి. ఆ ఆప్షన్స్ కొన్నిట్లో లేవు అసలు. అంటే అట్లాంటి ఓట్లు ఎగిరిపోతాయి మనం కనుక పట్టించుకోకపోతే. కనుక ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మేము అది అవగాహన లేకుండా చూసుకోలేదు అనుకోండి, మా ఇద్దరు పిల్లల ఓట్లు వెళ్ళిపోతాయి. అవునా గారు? కనుక దయచేసి మీరు చూడండి. అట్లనే మనం కూడా లిస్టులు తెప్పిద్దాము. ఆర్డీఓ ఆఫీస్ నుంచి మ్యాప్డ్, అన్మ్యాప్డ్, అనామలస్ అని 3 లిస్టులు వస్తాయి. అవి చూసి వాటిని పరిశీలించి మనం ఎక్కడికక్కడ విలేజెస్ లో మీటింగ్స్ పెట్టుకొని అందరు కూర్చొని బిఎల్ఏలు బిఎల్ఓలు అందరు కూర్చొని దాన్ని కనుక మ్యాప్ అయితే ఓకే, అన్మ్యాప్డ్ ఎందుకు అన్మ్యాప్డ్ ఉన్నాయి, ఆ పేర్లు ఏంటి, అనామలస్ ఎందుకు అనామలస్ పడ్డాయి, ఇవన్నీ కూడా మనం చర్చించి వెంటనే దానికి తగిన చర్యలు తీసుకొని సంబంధిత ఫామ్స్ అన్ని ఆఫీసర్ కి ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు మనం కోల్పోకుండా ఖచ్చితంగా మనం, ఎందుకంటే ఓటు అనేది ప్రతి పౌరుడి ప్రథమ హక్కు. దాని